రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లు వీగిపోవడంపై ప్రధాని ఆగ్రహం. అడ్డుకున్న పార్టీలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరిక. రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం ప్రయత్నించిందన్న విపక్షాలు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కుట్ర చేసిందంటూ రాహుల్ ఆరోపణ. బిల్లును అడ్డుకోవడంపై తెలంగాణలో బీజేపీ నిరసనలు. మహిళల పేరుతో డీలిమిటేషన్ బిల్లు తెచ్చినందునే అడ్డుకున్నామన్న రేవంత్. కాంగ్రెస్ ఇతర పక్షాల వైఖరికి నిరసనగా ఏపీలో ఎన్డీఏ ర్యాలీ. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం క్షమించరాని నేరమన్న చంద్రబాబు. అమరావతికి రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతుల వార్షిక కౌలు పెంపు. ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల పంట రుణమాఫీ. రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి తెలంగాణ సర్కారు ఏర్పాట్లు. ఈ నెల 23న విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 2% పెంపు. ఈ ఏడాది జనవరి నుంచే వర్తింపు. గ్రామీణ సడక్ యోజన 3 ఏళ్లు పొడిగింపు. మళ్లీ హార్ముజును మూసేసిన ఇరాన్. అమెరికా దిగ్బంధనానికి నిరసనగా చర్యలు. భారత నౌకలపై టెహ్రాన్ గన్ బోట్ల కాల్పులు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహిళలు ఎదిగితే కాంగ్రెస్ డీఎంకేలకు వచ్చిన నష్టమేంటని ప్రధాని మోదీ ప్రశ్నించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూర్ సభలో పాల్గొన్న ప్రధాని మహిళా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లు వీగిపోవడంతో తమ పోరాటం ముగియలేదన్నారు. ఇప్పుడే అది ఆరంభమైందన్నారు. ప్రస్తుత దామాషా ప్రకారమే ప్రాతినిధ్యం కొనసాగించాలని డీఎంకే కోరుకుందన్న మోదీ ఆ మేరకు తాము ప్రతిపాదిస్తే యూటర్న్ తీసుకుందన్నారు. अपनों के बीच मैं अपनी पीड़ा और अपना गुस्सा व्यक्त करना चाहता हूं. In 2023 we passed the Nari Shakti Vandan Adhiniyam, and on the 16th of this month we took a historic step to move towards implementing women's reservation in parliament and legislative assemblies. मैंने पर्सनली सारी पॉलिटिकल पार्टी से इसे सपोर्ट करने की अपील की. I told them very clearly that they may take the credit. I have no objection. I only wanted sisters from ordinary families to be able to come to Parliament and Vidhan Sabha in greater numbers. అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దేశ మహిళల కళ్లను నిర్దాక్షిణ్యంగా అణచివేశాయని దుయ్యబట్టారు. ఎంత ప్రయత్నించినా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సవరణ చేయలేకపోయామన్న ఆయన ఇందుకు తల్లులు సోదరీమణులను క్షమాపణలు కోరారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ వంటి పార్టీల స్వార్థ రాజకీయాల వల్ల దేశ మహిళా శక్తి నష్టపోవాల్సి వచ్చిందని దుయ్యబట్టారు. బిల్లు వీగిపోయినప్పుడు ఆయా ఎంపీలు సంతోషంతో చప్పట్లు కొట్టడం చూసి చాలా బాధ అనిపించిందని నరేంద్ర మోదీ విమర్శించారు. అది స్త్రీల ఆత్మగౌరవంపై, స్వాభిమానంపై కొట్టిన దెబ్బ అని ఆయన విమర్శించారు. మహిళా బిల్లు అడ్డుకున్న పార్టీలకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. साथियों, हमारे लिए देश हित सर्वोपरि है, लेकिन जब कुछ लोगों के लिए दल हित सब कुछ हो जाता है
दल हित देश हित से बड़ा हो जाता है तो नारी शक्ति को, देश हित को इसका खामियाजा उठाना पड़ता है। इस बार भी यही हुआ है। कांग्रेस, डीएमके, टीएमसी और समाजवादी पार्टी जैसे दलों की स्वार्थी राजनीति का नुकसान देश की नारी शक्ति को उठाना पड़ा है। महिला आरक्षण विरोध करके जो पाप विपक्ष ने किया है, इसकी उन्हें सजा जरूर मिलेगी। దేశం అనే భావనను రక్షించుకోవడానికే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పార్లమెంట్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఓడించాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తమిళనాడు పొన్నేరిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్కు కేంద్రం యత్నించిందని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల బలాన్ని నిర్వీర్యం చేయడానికే బీజేపీ ఈ డీలిమిటేషన్ ఎత్తుగడ వేసిందని ఆరోపించారు. భారత్ అనేది రాష్ట్రాల సమాఖ్య అని, ప్రతి ఒక్క రాష్ట్రానికి తనకంటూ ఒక గొంతుక ఉండాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. Women's bill yesterday was the delimitation. The idea was to reduce Tamil Nadu's representation in the Union of India. And we defeated that bill yesterday in Parliament House. We defeated the bill to defend the idea of India. When the Prime Minister says one nation, one leader, one language, he attacks the Constitution of India. Narendra Modi and Amit Shah believe that Tamil Nadu should be ruled from Delhi. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన వేళ రాజకీయ లబ్ధి పొందడానికి కేంద్రం చేసిన ప్రయత్నాన్ని సమర్థంగా అడ్డుకున్నామని కాంగ్రెస్ నేత ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. డీలిమిటేషన్ కోసమే కేంద్రం బిల్లును తెచ్చిందని, మహిళల హక్కుల కోసం కాదని పేర్కొన్నారు. బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకొచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మహిళా మెస్సయ్య కావాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారని విమర్శించారు. 2023లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయాలని, మహిళలకు తమ హక్కులను వెంటనే కల్పించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇది చీకటి రోజని, తొలిసారి తీవ్ర కుదుపునకు లోనైందని అన్నారు. सबसे पहले तो मैं ये कहना चाहूंगी कि कल जो हुआ वो लोकतंत्र के लिए एक बहुत बहुत बड़ी जीत रही. जो सरकार की साजिश थी संघीय ढांचे को बदलने की, लोकतंत्र को कमजोर करने की, उसको हराया गया, उसको रोका गया. ये संविधान की जीत थी, देश की जीत थी और विपक्ष की एकता की जीत थी. और वो साफ साफ सत्ता पक्ष के नेताओं के चेहरों पर दिख रही थी. आप सबने भी देखा होगा. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం ఘోర పాపమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకొని విజయంగా భావిస్తోన్న ప్రతిపక్ష పార్టీల నేతలు మహిళా విరోధులుగా మిగులుతారని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించే బిల్లును ఆమోదించకుండా అడ్డుకోవడం దుర్మార్గమని చెప్పారు. ఇదే సమయంలో బిల్లును అడ్డుకొని పండుగ చేసుకోవడం మరీ దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లు ఎలా అప్రజాస్వామికమో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు అంశంలో కేంద్రానికి సదుద్దేశం ఉన్నా విపక్షాలు ఆటంకం సృష్టించాయని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లు కాంగ్రెస్ హయాం నాటిదేనని రిజిజు గుర్తు చేశారు. ఏదో ఒక సాకు చెప్పి బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కొనక తప్పదన్నారు. कांग्रेस पार्टी और उनके कुछ साथियों को महिलाओं का आक्रोश को झेलना पड़ेगा. कांग्रेस पार्टी के ऊपर भी यह काला दाग, महिला विरोधी का जो दाग चिपक गया है, ये कभी खत्म होने वाला नहीं है. इसलिए इसको हमारा सरकार पार्टी का विफलता मत समझे और महिलाओं को अधिकार नहीं दे करके सेलिब्रेशन करना ये तो घोर पाप है. कोई आपने पार्टी दुनिया में देखा है क्या? महिलाओं को अधिकार नहीं देने का फैसला करके और उसको वो जीत मानते हैं. పార్లమెంటు, శాసనసభల్లో ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లు తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే 33% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మహిళా బిల్లు వీగిపోవడం బీజేపీ విధానాల ఓటమిగా భావించాలని సీఎం ఢిల్లీలో చెప్పారు. బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని చెప్పారు. ప్రస్తుత సీట్లలోనే 33% రిజర్వేషన్లు అమలుకు బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్లలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే
ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. 2023 నుంచి 543 లోక్సభ సీట్లలో, ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో 1/3 మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఏవైనా తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు, ఏ ముసుగులు దొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి నిరసిస్తూ సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహిళలకు రిజర్వేషన్ల విషయంలో దశాబ్దాల కలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని నినాదాలు చేశారు. వారిని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి తీవ్రమవడంతో పలువురు నేతలను అరెస్టు చేశారు. అటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, పార్టీ అగ్రనేతే విదేశీయులకు బానిసయ్యారని రామచంద్రరావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ 2023లో బిల్లుకు ఓకే చేసి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. బానిసత మనస్తత్వంతో, ఫ్యూడల్ మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంకా మహిళలు రాకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకూడదు, మా కుటుంబం నుంచే కావాలనేసి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే రాజకీయ నాయకులు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటిగా మనస్తత్వంతో కేవలం మైనారిటీ ఓట్ల కోసము, వాళ్ళ కుటుంబం ఒక ప్రాతినిధ్యం కోసము మాత్రమే రాజకీయాల్లో మహిళల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి యొక్క కామన్ ఉమెన్ ఈరోజు మహిళ పార్లమెంట్లో, చట్టసభలో రాకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇండియాలో వేసుకుంది. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహంగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల వైఖరికి నిరసనగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడతవూరులో జరిగిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, రామానాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఇతర కూటమి నేతలు మహిళా కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీగా ముందుకు సాగారు. హెలీప్యాడ్ నుంచి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సభా వేదిక వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు అడ్డుపడిన విపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అటు పార్లమెంట్ లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్ లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఇప్పుండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈ రోజు ఆ బిల్లును డిఫీట్ చేశారు. ఇది క్షమించరాని నేరం. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే సభ్యులు జాతీయ గేయం ఆలపించారు. తర్వాత స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా సభ్యులు జాతీయ గేయం ఆలపించిన వెంటనే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను నిరవధిక వాయిదా వేశారు. మొత్తం 3 రోజులు ఈ సమావేశాలు జరగ్గా మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న లోక్సభలో వీగిపోయింది. 3/2 మెజారిటీ లేక బిల్లు వీగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో యూటీ చట్ట సవరణ సహా డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు సహా ఆంధ్రప్రదేశ్లో అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2% డిఏ పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. డిఏ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 3ని 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద వచ్చే 3 ఏళ్లలో 83,977 కోట్లు ఖర్చు చేయనుంది. భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్కు 12,980 కోట్లు కేటాయించేందుకు అంగీకరించింది. 9,889 కోట్లతో రాజమండ్రి, విశాఖ మధ్య 3-4 రైల్వే ట్రాక్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. నిడదవోలు, దువ్వాడల మధ్య 198 కిలోమీటర్ల మేర ఈ 2 లైన్లు నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలను ఈ లైన్లు కవర్ చేస్తాయి. విశాఖ, గంగవరం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం పెరుగుతుంది. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి కీలక ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు ఎక్కువ అనుసంధానం పెరుగుతుంది. 29.04 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.
తెలంగాణలో రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎల్లుండి రెండో విడత నిధులు విడుదల చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు. గత నెల 23న మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. మొదటి విడతలో కమతం మొత్తంతో సంబంధం లేకుండా రైతులందరికీ ఎకరం భూమి వరకు పెట్టుబడి సాయం విడుదల చేశారు. మొదటి విడతలో సుమారు 3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండో విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,653 కోట్లు జమవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మూడో విడతను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన కసరత్తు వేగవంతం చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్మించనున్న విమానాశ్రయాలపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు. వరంగల్ ఎయిర్పోర్టు కోసం 953 ఎకరాలను కేంద్రానికి అప్పగించామని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని రక్షణ, పౌర విమానయాన శాఖలు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు భూసేకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టు కోసం ప్రతిపాదించిన భూమి విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేదని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. జగిత్యాల గడ్డ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న కేసీఆర్ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు పరిశీలించారు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కూడగట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ కావాలనే మహిళా బిల్లుకు డీలిమిటేషన్కు లింక్ చేసి బిల్లు పెట్టిందని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు రావడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలెవరూ కేసీఆర్ సభకు రాకుండా ఉండాలనే రోడ్లు తవ్వుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇన్ని రోజులు రోడ్డు గుర్తుకు రాలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో జగిత్యాలలో ఎన్నో బహిరంగ సభలు జరిగాయని, ఇప్పుడు కూడా సభ విజయవంతమవుతుందని కేటీఆర్ అన్నారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతా ఉంది. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉండుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు, మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడి పెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. మీకు 2/3 లేదని తెలుసు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ ఇవాళ మహిళల విషయంలో రెండు పార్టీలు దొందే, కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశ మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇచ్చిన అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలను కోరారు. హైదరాబాద్లో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు విన్నవించారు. హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సీఎం కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని రేవంత్ విన్నవించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేక పథకాల ద్వారా మహిళల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడతవోలులో పర్యటించిన ఆయన జలధార, జలహారతి నినాదంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి, వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు తల్లికి వందనం, డ్వాక్రా సహా స్త్రీ శక్తి కార్యక్రమాలు అమలు చేసినట్టు చంద్రబాబు తెలిపారు. ఫలితంగా కుటుంబంలో మగవారి కంటే ఆడబిడ్డలే ఎక్కువగా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డలు వంటింటికి పరిమితం కాకూడదు. మీకు తెలివితేటలున్నాయి, శక్తి ఉందని డాక్రా సంఘాలు పెట్టాం. ఈ రోజు కూడా మా డాక్రా సంఘాలు చూస్తే
దేశంలోనే నెంబర్ 1 గా పనిచేస్తున్నారంటే అది ఆడబిడ్డల శక్తి సామర్థ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. వరకట్న సమస్య పోయింది. ఇటీవల సూపర్ 6 ఇచ్చినప్పుడు తల్లికి వందనం 15,000 ఇస్తున్నాం. ఇంకో పక్క స్త్రీ శక్తి పెట్టి ఎక్కడికి పోవాలన్నా ఎవరి పర్మిషన్ లేకుండా ప్రయాణం చేసే హక్కు మీకు కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. రాజధాని అమరావతికి 2వ విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలును 30 నుంచి 40 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఏడాదికి 3,000 చొప్పున కౌలు పెంచేందుకు సీఎం సమ్మతించారు. 2వ విడత భూ సమీకరణపై రాజధాని రైతులతో ఆయన సమావేశమయ్యారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సీఎం భేటీ అయ్యారు. కుటుంబానికి 1.5 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ కూడా చంద్రబాబు అంగీకారం తెలిపారు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ సమస్యతో బాధపడుతోన్న చిన్నారి పునర్వికకు వైద్యులు 16 కోట్ల ఖరీదైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ చేశారు. ఇందుకు సాయం చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ సమక్షంలోనే హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో వైద్యులు చిన్నారికి ఇంజెక్షన్ ఇచ్చారు. పునర్విక ప్రాణాలు కాపాడిన మంత్రి లోకేష్కు, వైద్యులకు, సాయం చేసిన ప్రజలకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత చిన్నారి పునర్వికను లోకేష్ ముద్దాడారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదరకపోతే కాల్పుల విరమణ పొడిగింపు ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తూనే మళ్లీ బాంబు దాడులు ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. వాషింగ్టన్కు వెళ్తూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షలు, టోల్ వసూలు ఉండదని స్పష్టం చేశారు. ఇరాన్తో ఈ వారాంతంలో చర్చలు జరుపుతామని తెలిపారు. ఇప్పటికే అనేక అంశాలపై ఒక అంగీకారానికి వచ్చామని చెప్పారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్లోని అణు పదార్థాలన్నీ త్వరలోనే అమెరికాకు తరలిస్తామని ట్రంప్ తెలిపారు. భారీ ఎక్స్కవేటర్లతో ఇరాన్లోకి ప్రవేశించి యురేనియం నిల్వలను వెలికితీస్తామని చెప్పారు. ఇరాన్ సహకారంతోనే ఈ ప్రక్రియను చేపడతామని తెలిపారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించిన ఒక్క రోజులోనే ఇరాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇరాన్కు వచ్చే, ఇరాన్ నుంచి వెళ్లే నౌకల రాకపోకలకు అమెరికా నుంచి ముప్పు ఉన్నంతకాలం హార్ముజ్పై కఠిన ఆంక్షలు కొనసాగుతాయని ఐఆర్జీసీ నేవీ కమాండ్ తెలిపింది. హార్ముజ్ నిర్వహణను తమ బలగాలే చేపడతాయని స్పష్టం చేసింది. అమెరికా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా తగిన రీతిలో బదిలిస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ తమతో పూర్తిస్థాయి ఒప్పందం కుదుర్చుకునే వరకు ఆ దేశ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు స్పందనగా జలసంధిపై మళ్లీ ఆంక్షలు విధించింది. మరోవైపు తమ శత్రువులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేని అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ ఆర్మీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సందేశం ఇచ్చిన మొజ్దాబా యుద్ధ సమయంలో పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయిల్, అమెరికా ఆస్తుల లక్ష్యంగా ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులను ప్రశంసించారు. హార్ముజ్ను మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటలకే జలసంధిలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 2 భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్కు చెందిన గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఒమన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్కు చెందినవని భావిస్తోన్న 2 గన్ బోట్లు తమ నౌకను సమీపించి కాల్పులు జరిపాయని ఒక ట్యాంకర్ కెప్టెన్ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, నౌకలకు కూడా నష్టం వాటిల్లలేదని సమాచారం. అయితే కాల్పుల నేపథ్యంలో ఆ 2 నౌకలు ఒమన్కు ఈశాన్యంగా తమ ప్రయాణాన్ని విరమించుకొని వెనక్కి మళ్లాల్సి వచ్చింది. దాడికి గురైన 2 నౌకల్లో ఒకటి భారతీయ సూపర్ ట్యాంకర్ వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ VLCC ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ నౌకలపై జరిగిన ఈ హెచ్చరిక కాల్పుల ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారిని పిలిపించిన విదేశాంగ శాఖ ఆయన వివరణ కోరింది. రష్యా చమురు కొనుగోళ్లు చేసేందుకు గతంలో ఇచ్చిన మినహాయింపులను అమెరికా పొడిగించింది. మరో 4 రోజులు మాస్కో నుంచి అన్ని దేశాలు చమురు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురు కొనేందుకు ఇచ్చిన సడలింపును పొడిగించే ప్రసక్తే లేదని 2 రోజుల క్రితం ప్రకటించిన అగ్రరాజ్యం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 17 లేదా అంతకంటే ముందే నౌకల్లో లోడైన చమురును మాత్రమే కొనుగోలు చేయాలని అమెరికా ఆర్థిక శాఖ షరతు విధించింది. వచ్చే నెల 16 వరకు ఆంక్షల సడలింపు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబాకు చెందిన సంస్థలు లేదా జాయింట్ వెంచర్లతో ఎలాంటి లావాదేవీలు జరపడానికి ఈ లైసెన్స్ కింద అనుమతి ఉండదని వివరించింది.